తర్వాత మర్యాద దాన్ని బట్టి అతన్ని కొట్టలేదు. అయితే కొట్టకపోతే ఈ ప్రవక్త ఏమంటున్నాడంటే, "నువ్వు యెహోవా ఆజ్ఞకు లోబడతలేవు. కాబట్టి నువ్వు నా దగ్గర నుంచి బయటికెళ్ళిపోగానే సింహం నిన్ను చంపుతది" అంటే నిజంగానే సింహం అతన్ని చంపేసింది. అంటే ఈ సందర్భం ఏంటి అంటే, ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడంటే కొట్టి గాయపరుచుకుంటున్నాడు. అంటే ఇది యెహోవా ఆజ్ఞనే. అయితే కొట్టి గాయపరుచుకొని ఈయనేం చేస్తున్నాడు, ఆ గాయం చేత తర్వాత ఇంకా మారువేషము యేసుకొని ఒక రాజు దగ్గరికి పోతాడు. ఆ రాజు ఆ రాజు దగ్గరికి పోయి ఈ కథ వినిపిస్తున్నాడు. ఏ కథ అంటే 38వ వచనం నేను చదువుతా వినండి. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగు మనవి చేసెను. నీ దాసుడినైన నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇట్టు తిరిగి ఒక మనిషిని నా యొద్దకు తోడుకొని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము, ఏ విధమునైనానో వాడు తప్పించుకొని పోయినడలా వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును పోవును, లేదా నీవు 2 మణుగుల వెండి ఇయ్యవలనను. అయితే నీ దాసుడైన నేను పని మీద ఇక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను. అప్పుడు ఇశ్రాయేలీయుల రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటే గనుక నీవు చెప్పినట్టు నీకు జరుగునని అతనితో సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చెను. అప్పుడు అతడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనిషిని నీవు చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక నీ ప్రాణమునకు మారుగా వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇశ్రాయేల్ రాజు మూతి ముడుచుకున్న వాడై కోపంతో షోమ్రోనులోని తన నగరకు వచ్చెను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే, ఒక ప్రవక్త ఒక అతన్ని కొట్టమన్నాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను మిమ్మలను ఒక మాట అడుగుతున్నా. ఏమని అడుగుతున్నా అంటే, నన్ను కొట్టండి అని అడుగుతున్నా. అప్పుడు మీరు కొడతారా నన్ను? కొట్టరు. ఎందుకు కొట్టరు అంటే, నేను అంత దూరం నుండి వచ్చిన. ఎందుకు వచ్చిన? మీకు వాక్యం చెప్పడానికి వచ్చిన. నేను దేవుని దాసుని, అనగా దేవుని సేవకుని అని చెప్పి మీరేం చేస్తారు? నాకు మర్యాద ఇస్తారు, గౌరవం ఇస్తారు. కానీ నేనేం చెప్తున్నా మీకు, లేదు మీరు నన్ను కొట్టండి అంటే మీరు కొట్టరు. ఎందుకంటే దేవుని స్థానంలో నిలబడ్డారు, వాక్యం చెప్పడానికి వచ్చారు, దేవుని సేవకుని మేము కొట్టొద్దు కాబట్టి కొట్టము అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే, లేదు లేదు, దేవుని ఆజ్ఞ కొట్టండి అంటే కూడా కొట్టకపోతే ఏమవుతుంది అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఆ ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవుడే కొట్టమంటున్నాడు, నన్ను కొట్టండి అని ఎదుటవాన్ని చెప్తే అతను కొట్టాడు. కొట్టకపోతే ఈ ప్రవక్త కోపం వచ్చి ఏమంటాడంటే, నువ్వు దేవుని మాటకు లోబడతలేవు, నాకు ఇవ్వాల్సిన మర్యాద ఇస్తున్నావు కానీ అది పక్కన పెట్టు, దేవుడే కొట్టమంటున్నాడు, కొట్టు అంటే కొట్టకపోతే నువ్వు కొట్టనందుకు నీ ప్రాణం పోతుంది, బయటికి పోగానే నేను సింహం చంపేస్తుంది అంటే నిజంగానే బయటికి పోయిన వెంటనే సింహం చంపేసింది అతన్ని. అంటే ఇక్కడ సందర్భం ఏంటి అంటే, దేవుని ఆజ్ఞ ఏదన్నా మన ఎదుట వచ్చినప్పుడు అది ఎలాంటి సందర్భమైనా సరే, అది మనకి ఇష్టం లేకపోయినా సరే మనం దాన్ని చెయ్యాలి. దీన్ని బట్టి మనం నేర్చుకుంటుంది అది. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు, ఆయనకు ఏమని ఉంది, లోపల భయం ఉంది, ప్రవక్తని కొట్టకూడదు, దేవుని దాసుని కొట్టకూడదని. కానీ దేవుడే చెప్తే ఏం చేయాలి? కొట్టేసేయాలి. ఇక్కడ కూడా సందర్భము అదే మీకు చెప్తున్నా. నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, నేనే చెప్తున్నాను, దేవుడే చెప్పమన్నాడు మీరు కొట్టండి అంటే మీరు నన్ను ఏం చేయాలి? చెంప పలగొట్టేసేయాలి. ఎందుకంటే అప్పుడు మర్యాదలు మొహమాటలు ఏమి ఉండకూడదు, దేవుని మాటనే వినాలి. ఎంత ఇష్టం లేకున్నా కానీ ఆయన ఆజ్ఞకు లోబడాలి అనేది ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ సందర్భం ఈ విధంగా జరిగింది. అయితే ఎందుకు ఈయన కొట్టించుకొని మారువేషం వేసుకొని రాజు దగ్గరికి ఎందుకు పోయాడు అంటే, దీనికన్నా ముందు ఏం జరుగుతుంది అంటే, ఈ ఆహాబ్ రాజు ఏం చేస్తాడంటే బెన్హదద్ని ఒకసారి ఓడిస్తాడు. బెన్హదద్ని ఓడించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బెన్హదదు సైన్యము ఇతని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా వీరిదే విజయం. ఎవరిది? ఈ ఆహాబు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగంలో నుంచి వచ్చిన రాజుదే విజయం. అయితే ఈ రాజు ఏమవుతుంది అంటే, అందరినీ కొద్ది వరకు చాలామందిని చంపేస్తాడు. కానీ ఈ బెన్హదదు తప్పించుకొని పారిపోతాడు. తప్పించుకొని పారిపోయినప్పుడు
ఈ బెన్హదద్దుతోని, సిరియా రాజైన బెన్హదద్దుతోని ఇంకా రాజు తాలూకా మనుషులు కూడా తప్పించుకొని పోయి, ఆ బెన్హదదు రాజు మనుషులు మా ఒక ప్లాన్తోని ఇశ్రాయేల్ రాజు ఆహాబ్ దగ్గరికి వస్తారు. అప్పుడు ఆహాబు ఏం చేస్తాడంటే, బెన్హదదు ఇంకా బ్రతికున్నాడా, సరే ఎక్కడున్నాడు అని చెప్పేసి ఆయనను పిలుచుకొని ఆయన గుర్రం మీద ఎక్కించుకొని ఆయనతో సంధి చేసుకుంటాడు. ఇది దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడే ఆహాబ్ చేతికి అప్పగించాడు, బెన్హదదుని చంపేయాలి, నీ మీదికి వచ్చిన శత్రువులందరినీ చంపేయాలంటే ఈయన చంపకుండా రాజుని గుర్రం మీద ఎక్కించుకుంటాడు. అప్పుడు రాజు దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం వచ్చి ఈ విధంగా గుణపాఠం తెలియజేస్తాడు దేవుడు. ఎవరికి? ఆహాబు రాజుకి. ఏ విధంగా అంటే, ఒక ప్రవక్తని పంపిస్తాడు. ప్రవక్త కొట్టించుకొని గాయపరుచుకొని రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో రాజు, నేను యుద్ధంలో ఉన్నప్పుడు ఒక అతను నాకు శత్రువుని తెచ్చిచ్చాడు, నేను యుద్ధంలో ఇటాటు తిరుగుతున్నా, ఆ శత్రువు పారిపోతే ఆ శత్రువుని ఎందుకు వదిలిపెట్టినావు, వానికి బదులు నిన్ను చంపేస్తాను అంటున్నాడు నన్ను, ఇది ఎంతవరకు కరెక్ట్ రాజా అని ఈ మారువేషంలో పోయిన ప్రవక్త ఆహాబుతో అంటే, ఆహాబు దానికి ఒప్పుకుంటాడు. అవును, శత్రువు నీకు అప్పగించబడినప్పుడు నువ్వు శత్రువుని చంపక ఎందుకు వదిలేసినావు, కాబట్టి ఆయన చెప్పింది కరెక్టే, ఆయన ప్రాణంలోకి నీ ప్రాణం పోవాల్సిందే అన్నట్టు తీర్పు తీరిస్తే, అప్పుడు వెంబడే ఈయన కొట్టించుకున్నాడు కదా, గాయపరుచుకున్నాడు కదా, అది మారువేషం అంతా తీయేసరికి గుర్తుపడతాడు ఆహాబు. అరే, నువ్వు ప్రవక్తల్లో ఒకనివి కదా అంటే, ఇదంతా ఏంది వేషం, ఏంది నాటకం అంటే, నువ్వు ఏం చేశావు అది నేను నీకు తెలియజేస్తున్నా దీని ద్వారా. ఏంటి అంటే, నీ శత్రువు బెన్హదదుని నీ దేవుడు నీ చేతికి అప్పగించాడు, నువ్వు ఆయనను చంపకుండా వదిలేశావు. కాబట్టి ఇప్పుడు నీ నోట్ల నుండి ఏమొచ్చింది, నేను ఊరికేనన్నా ఉట్టిగానన్నా ఒక మాట అన్నా, ఒకడు శత్రువు నాకు తెచ్చిస్తే నేను వదిలేస్తా అంటే నువ్వేమన్నావు, ఆ శత్రువుని ఎందుకు వదిలేసినావు, నువ్వు చచ్చిపోవాలి అని అన్నావు కదా. ఇప్పుడు దేవుడు కూడా నీకు అదే తెలియజేస్తున్నాడు. ఆ దేవుడు నువ్వు శత్రువుని నీకు అప్పగిస్తే నువ్వెందుకు వదిలేసినావు అని చెప్పి ప్రవక్త అనేసరికి ఈయన మూతి ముడుచుకొని వెళ్ళిపోతాడు. ఇది జరిగిన చరిత్ర అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, దేవుడు మనకు ఏదన్నా అప్పగించాడు, మనకు శత్రువు అప్పగించితే మనం శత్రువులను చంపేయాలి దేవుని ఆజ్ఞ ప్రకారంగా. అదేవిధంగా దేవునికి ఇష్టం లేనిది మనకు అప్పగిస్తే మనం కూడా సమూల నాశనం చేయాలి. ఈ విధంగా ఇక్కడ జరిగిన సందర్భంలో ఈ ఆహాబ్ రాజు కూడా ఆ బెన్హదదుతో సంధి చేసుకొని అతను బ్రతికించినందుకు ఆహాబు కూడా దేవుని శిక్ష పడింది. కాబట్టి ఆ విధంగా మనము ఏం నేర్చుకుంటున్నాము అంటే, సమూల నాశనము, దేవుడు ఏదైతే సమూల నాశనం చేయమన్నాడు, ఎవరినైతే చంపేయమన్నాడో వాటిని మనం కూడా చంపేయాలి. ఏ విధంగా కొత్త నిబంధన ప్రకారంగా మనకు కూడా కొన్ని వ్యతిరేకమైనవి ఉన్నాయి మన జీవితంలో కూడా. దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, వాటిని మనం చంపేయాలి. ఏ విధంగా అయితే ఆహాబ్ రాజుకు శత్రువులను అప్పగించి చంపేయమన్నప్పుడు చంపలేదో, దాన్ని బట్టి ఆహాబుకి ఏం శిక్ష పడిందో మనం తర్వాత తెలుసుకుంటాం. అదేవిధంగా కొత్త నిబంధనలో జీవిస్తున్న మనకు కూడా దేవుడు కొన్ని వాటిని మనల్ని చంపేయమంటున్నాడు. ఏంటి, కొత్త నిబంధనలో జీవిస్తున్న మనకి శత్రువులు ఎవరు? లోకంలో క్రైస్తవులుగా జీవించినప్పుడు చాలామంది మనకు శత్రువులు ఉంటారు, కానీ నిజంగానే వాళ్ళని పోయి చంపడం కాదు, కానీ మన ఆత్మీయ జీవితానికి శత్రువులు ఏంటి, వాటిని చంపమంటున్నాడు. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పేజ్ నంబర్ 183. పేజ్ నంబర్ 183. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతా, చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. చూశారా, ఏం చంపివేయాలి మనము? ఇవన్నీ చంపేయాలి. ఏంటి అంటే, జారత్వము మనలో ఉంటే చంపేయాలి, అపవిత్రత మనలో ఉంటే చంపేయాలి, కామాతృత మనలో ఉంటే చంపేసేయాలి, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఉంటే మనం ఏం చేయాలి? వాటిని చంపేయాలి. లేకపోతే మనం కూడా పర్యాసానంకి గురవుతాం. కాబట్టి
శత్రువులు ఆయన చేతికి అప్పగింపబడినప్పుడు ఆయన చంపలేదు. ఆ తర్వాత ఆయన దేవుడి శిక్షలోనికి రావాల్సి వచ్చింది. అదేవిధంగా మనకు కూడా దేవుడు ఇది తెలియజేస్తున్నాడు, వీటిని చంపమని. ఒకవేళ ఇవి చంపకుండా వీటిలో మనం జీవిస్తుంటే దేవుడు మనల్ని కూడా పర్యవసానానికి గురి చేస్తాడు. కాబట్టి మన జీవితం ఎలా ఉంది, యోగ్యమైన రీతిలో పరీక్షించుకొని వాక్య వెలుగులో మనము బలలో పాలు పొందాలని దేవుడి యొక్క కోరిక. కాబట్టి మన జీవితం ఎలా ఉంది అనేది పరీక్షించుకుందాం. అయితే సమూల నాశనము చేయలేదు ఈయన. ఈ బెన్హదదును చంపకుండా గుర్రం మీద ఎక్కించుకొని సంధి చేసుకున్నందుకు దేవుడు కోపం వచ్చింది. ఇదే విషయంలో ఇంకొక మాట దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఈ సౌలు విషయము మీకు గుర్తుంది కదా. 1 సమూయేలు 15వ అధ్యాయంలో ఈ సౌలు చేసిన పని ఏంటి అంటే, 1 సమూయేలు 15వ అధ్యాయం పేజ్ నంబర్ 236, పేజ్ నంబర్ 236, 1 సమూయేలు 15వ అధ్యాయము 18వ వచనం, 15-18 నేను చదువుతా చూడండి. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలం చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవేయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తీవనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంన పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలం చేసి తిని. అయితే తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ అమాలేకీయులను సమూలంగా నాశనం చేయమంటే సమూలంగా నాశనం చేయకుండా ఏం చేస్తాడు అంటే, కొన్ని వాటిని అలా విధంగా ఉంచుకుంటాడు. ఎవరు? ఈ సౌలు. అయితే 21వ వచనం నేను చదువుతున్నా వినండి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చి తిరని సమూయేలుతో చెప్పెను. జనులు చేసిన దానికి సౌలు సమ్మతిస్తున్నాడు. అంటే సౌలు కూడా శపితమైన వాటిని నిర్మూలం చేయలేదు, సమూలంగా కొన్ని వాటిని ఉంచుకున్నాడు. అరే, నీ శత్రువులు ఉన్నారు ఎదుట, వాళ్ళందరినీ చంపాలి. అదేవిధంగా నీ శత్రువుల పశు సంపదను కూడా అన్నిటినీ చంపేయాలంటే ఈయన ఏం చేశాడు? సౌలు కొన్ని వాటిని మంచి మంచి గొర్రెలను మంచి ఎడ్లను పక్కన పెట్టుకున్నాడు. ఎందుకు నువ్వు అక్కడ పక్కన పెట్టుకున్నావు అని దేవుడు వచ్చి అడిగితే కొన్ని మంచిగా ఉన్నాయి కదా అని ఏదేదో బొంకుతున్నాడు, మాటలు చెప్తా ఉన్నాడు. లేదు, అవి నీ కంట్లకి ఇంపుగా ఉన్నప్పటికీ, అవి నీకు ప్రయోజనకరంగా భౌతికంగా ఉన్నప్పటికీ, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంది? చంపేయాలి అంటే నువ్వు చంపలేదు. దాన్ని బట్టి ఈయనకు ఏం శిక్ష వేస్తాడు తెలుసా? ఈయన రాజ్యమే పోతుంది దీని తర్వాత. 26వ వచనము నేను చదువుతా వినండి. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, యెహోవా ఆజ్ఞను విసర్జించదు గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి. చూశారా ఎంత భయంకరమైన పరితాపం? ఇశ్రాయేలులకు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. జస్ట్ ఒక మాట, ఏ మాట అన్నాడంటే, అన్నిటిని నాశనం చేయంటే ఈయన చేయకపోతే రాజ్య హోదా నుంచి తీసేశాడు దేవుడు. ఇక రాజుగా నువ్వు ఉండవు, వేరే అతనికి రాజ్యం అప్పగిస్తాను. మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు ఏదో చిన్నదే కదా అని చెప్పి దేవుని దృష్టిలో తప్పు చేస్తే అది చాలా పెద్ద పర్యవసానానికి గురి తీస్తుంది. కాబట్టి ప్రతి చిన్న ఆజ్ఞ అయినా సరే దేవునికి మనం లోబడి జీవించాలి. అది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. మనం ఎలా ఉన్నాం పరీక్షించుకోవాలి. తర్వాత ఇక్కడ మనము చూడాల్సిన మాట ఏంటి అంటే, దోపుడు మీద ఎగబడ్డావు అని ఒక మాట ఉంటుంది. ఆ మాట ఎక్కడ ఉంది అంటే, అది చదవండి. ఆ మాట, దోపుడు మీద ఎగబడ్డావు, గిల్గాలు ఎన్నో వచనం? 21వ వచనం చదవండి. 19వ వచనం, సారీ. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవి. దోపుడు మీద ఎగబడ్డాడు అంటే అదంతా దోపుడు సొమ్ముగా పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాడు ఆయనే. లేదు, దాన్ని మొత్తం సమూల నాశనం చేయమంటే దోపుడు మీద ఎగబట్టి దోపుడు మీద ఆశ పెట్టుకున్నాడు. అదేవిధంగా ఈ లోకంలో కూడా మనం కూడా దోపుడు సొమ్ము మీద ఆశ పెట్టుకోవద్దు.
ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏం చదువుకున్నాము అంటే ధనాపేక్ష ఉండొద్దు. అది చదవక కొలస్సీ 3:5 లాస్ట్ 2 మాటలు చదవండి. కొలస్సీ 3:5 లాస్ట్ లైన్. తీసిన వారు చదవండి. దురాశ ఉందా దానిపైన? దురాశ, తర్వాత విగ్రహారాధన, తర్వాత ధనాపేక్ష. ఏం చేయాలి? చంపివేయాలి. చూశారా? దురాశనో, విగ్రహారాధనో, తర్వాత ఏంది, దోపుడు సొమ్మును చంపేయాలి. ఇది మనకు ఇష్టమైంది కాదు. ఈడ దోపుడు మీద ఎగబడి ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మనకు కూడా దేవుడు ఏమోచ్చరిస్తున్నాడంటే దురాశ ఉండకూడదు, తర్వాత ధనాపేక్ష ఉండొద్దు, ఉంటే చంపేయాలి. కాబట్టి నీకు నాకు ఏదన్నా ఇలాంటి ఆలోచన ఉంటే దేవుడు తీసివేసుకోండి అని మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఈ విషయం మీకు అర్థమవ్వాలి అంటే ఒక ఊర్లో ఒక జరిగిన సందర్భం చెప్తా వినండి. ఒక ముసలోళ్ళు ఉన్నారు ఒక ఇంట్లో, 2 ముసలోళ్ళు. వెనకట ముసలోళ్ళు వాళ్ళకు చెవులకు ఎంత పెద్ద కమ్మలు ఉండేటి తెలుసా? ఇంత పెద్దగా ఉండేటి. ఆ కమ్మలు పెట్టుకుంటే ఆ చెవు అంతా ఇట్లా కిందికి జారిపోయేది. ఇప్పటికి కూడా కొద్దిమంది ఉన్నారు అట్లా ముసలి వాళ్ళు, కొద్ది ఊర్లో ఉంటారు కదా. అయితే దాన్ని ఏమంటారు, గెంటీలు అంటారా? ఇంత లావు ఉంటాయి, ఇంత గెంటీలు ఉన్నాయి 2 ముసలోళ్ళకు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 80 ఏండ్లు ఉన్నారు. 79 ఒక ఆమె 80, ఇంకా బాగానే ఉన్నారు. అయితే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా మీరు ఎక్కువ రోజులు బ్రతకరు, ఆ గెంటీలు, ఆ కడాలు, ఆ కమ్మలు, ఆ నగలు వేసుకొని ఎందుకు తిరుగుతురు, అవన్నీ ఇప్పేసి పక్కన పెట్టేసండి, మంచిగా ఉండండి అని వీళ్ళు. ఎందుకంటే చనిపోయేటప్పుడు అవన్నీ తీసేయాల్సి వస్తుంది కదా, ఇప్పుడే తీసేసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళు అన్నారు. అయితే వీళ్ళు ఏమన్నారు తెలుసా ముసలోళ్ళు, మేము సచ్చినా సస్తాం కానీ వీటితోనే చస్తాం కానీ ఇవి మాత్రం తీసేయమంటున్నారు. ఎవరు? ముసలోళ్ళు. అంటే దానికి అర్థమైంది, వాళ్ళకి ఏముంది? ఆశ, ధనాపేక్ష ఉంది. ధనం, అమ్మో ఎవరికి పోతుందో అని. అయితే ఏమైందంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. ఎవరింట్లో? ఈ ముసలోళ్ళ ఇంట్లో. అయితే ఈ దొంగలు వచ్చి ఏం చేసారు తెలుసా? మొత్తానికైతే డోర్ వలగొట్టి ముసలోళ్ళ దగ్గరికి వచ్చారు. ముసలోళ్ళు కయ్య బియ్య అని అరిసె లోపల వీళ్ళు ఏం చేసిరంటే తువాల తీసుకొని ఆమె నోట్లో పెట్టిరు. 2 నోట్ల గట్టిగా పెట్టేసరికి ఇక చేతులు కట్టేసి తువాల నోట్లో పెడితే, టవల్ నోట్లో పెడితే వాళ్ళు అరుపులు వస్తలేవు ముసలోళ్ళకి. ఇప్పుడు ఏం చేసిరు వీళ్ళు దొంగలు? వాళ్ళ చెవులకు, వాళ్ళ ముక్కులకు, వాళ్ళ మెడలకు ఉన్న బంగారము తీయడం స్టార్ట్ చేసిరు. అన్నీ తీస్తూ ఉన్నారు. ఇవి గెంటీలు వెళ్తలేవు. వెళ్ళకపోతే వాళ్ళకు మస్తు కోపం వస్తుంది. అది ఇటు తిప్పుతురు అటు తిప్పుతురు కటింగ్ ప్లేయర్తోని. వాళ్ళేమో అంటే కొడుతున్నారు, పట్ట నోర్మి, ఇంత పెద్దవి పెట్టుకున్నారు, ఎందుకే మీరు చచ్చిపోతే ఏం చేసుకుంటారు ఇవి అని అంటే వాళ్ళు కుయ్యి అంటారు. అయినా కానీ కొట్టి వాటిని తీస్తూ ఉన్నారు. అవి వెళ్తలేవు. వెళ్ళకపోతే ఇలా కోపం వచ్చింది. మొత్తానికైతే దొంగల దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి కదా, ఏవేవో యాక్సెప్ట్ బ్లేడ్ అవన్నీ తెచ్చి కోసి పడేసారు. ఏది? ఈ గంటీలు కోసి పడేసి ఇంత లావు ఉన్నాయి. అవి మంచి బంగారము విలువ. అవి తీసుకున్నారు, వాళ్ళ జేబులో వేసుకున్నారు. మేము దొంగతనం చేయనీకి వచ్చిన వాళ్ళము, మమ్మల్ని ఎంత సతాయిస్తారా అనే ముసల్దాన్లారా మీరు, చూడు మీకు ఏం చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఈ గెంటీలు దొరికినాయి తీసుకొని పారిపోవాలి కదా దొంగలు. వీళ్ళు ఏం చేసిరంటే, మా టైం వేస్ట్ చేసినావు మీరు ముసలోళ్ళు మీరు. మేము 5 నిమిషాల్లో దొంగతనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన మేము అర్ధగంట అయింది, మమ్మల్ని ఎవరన్నా పట్టుకుంటే మీరే దీనికి కారణమని కోపం పెట్టుకొని ఏం చేసిరంటే, ఆ షెల్ఫ్లో ఒక తాళం ఉంది. ఏముంది? తాళం చెయ్యి. ఈ తాళం చెయ్యి తీసుకొని 2 ముసలోళ్ళని దగ్గర పెట్టిండు దొంగోడు. 2 ముసలోళ్ళని దగ్గర పెట్టి, ఈ చెవు హోల్ ఉంది కదా, ఈ చెవు ఒక ఆమె, ఇంకొక ఆమె ఆ చెవు, ఈ 2 చెవులు దగ్గరకు పెట్టి తాళం వేసేసిండు. ఏం వేసిండు? తాళం వేసిండు. ఈమె ఇటు గుంజితే ఆమెకు నొప్పిలేస్తుంది, ఆమె అటు గుంజితే ఈమెకు నొప్పిలేస్తుంది. అంటే 2 చెవులు దగ్గర పెట్టి ఏం చేసిండు? తాళం వేసిండు. తాళం జేబులు వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక చూడు వీళ్ళ బంగారం బాయ్ ప్లస్ 2 చెవులకు ఏముంది?
తాళాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కారణము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దానికన్నా ముందు వాళ్ళ పిల్లలు ఏం చెప్పిర్రు, ఎందుకే ఆశ ఇవన్నీ తీసేయండి అంటే ఏం చేసిర్రు, తీసేయలేదు. ఇప్పుడు దొంగోడు ఎత్తుకపోయాడు, ఊరోళ్ళు అందరు వచ్చిర్రు. పొద్దు పొద్దునే ఆ తాళం తీయనీకే ఇక చూడు అందరు నవ్వుతా ఉన్నారు. ఆ దొంగలు పోయేటప్పుడు పొల్లు పొల్లు కొట్టి ఈ పంత ఏం చేసిర్రు, మొత్తం పచ్చడి చేసిపోయారు ఈ ముసలోళ్ళది. తాళం వేయడమే కాకుండా మళ్ళీ ఏం చేసిర్రు, కొట్టిపోయారు. ఇంకా వచ్చిన వాళ్ళు ఊరోళ్ళు అందరు చూసి నవ్వుతా ఉన్నారు. ఇక చూడు దొంగలు ఎత్తుకపోయిండు ప్లస్ తాళం వేసిండని. కాబట్టి దేవుడు కొన్ని సందర్భంలో ఆయా రీతులుగా హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు ధనాపేక్ష ఉన్న వాళ్ళకు, ఇది తీసేసుకోండి ఇది తీసేసుకోండి అని. ఆ ముసలోళ్ళు తీసేసుకోలేదు, ఎంత నష్టమైంది, ఎంత అవమానమైంది చూశాడా. ఆడు దొంగోడు వచ్చినోడు తీసుకొని పోకుండా ఏం చేసిండు, మళ్ళీ దానికి తాళం వేసిపోయిండు. కాబట్టి వచ్చిన వాళ్ళు అందరు దీనికి ఇట్లనే కావాలి, దీంట్లోకి ఇట్లనే కావాలని చెప్పి పక్కింటి వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అది మళ్ళీ సాయంత్రం అయింది ఆ తాళం దీనికే. కాబట్టి ధనాపేక్ష మీద ఇలా ఉండొద్దు అని దేవుడి వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. అదేవిధంగా మొదటి కొలసీలకు 3:5లో దురాశను కూడా చంపేయాలని ఉంది. ఈ దురాశ విషయమై నేను సందర్భము ఒకటి మీకు చూపిస్తా వాక్యంలో. రాజులు మొదటి గ్రంథము 21 అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 21 అధ్యాయము 21 అధ్యాయంలో నేను చదువుతున్న వినండి. మొదటి వచనం, 2వ వచనం. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరునకు ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరునకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు నా కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చదనని, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయముకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రాజితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా. చూశారా, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే, ఈ ఆహాబుకు నాబోతు ద్రాక్ష తోట మీద కన్నుబడింది. ఇది దురాశ. ఆల్రెడీ ఈయన రాజు కావాల్సిందంతా చాలా ఉంటుంది. అయినా కానీ ఆ పక్కనున్న పొలం కావాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్? సరే ఏదో ఇస్తాన్నాడు, దానికి బదులుగా నేను ఇస్తా అన్నాడు. కానీ దానికన్నా ముందు ఈ రాజు ఏం గ్రహించాలంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీ పొరుగు వాంది ఏది ఆశించొద్దు అంటున్నాడు. నీ పొరుగు వాంది ఎవరు మనము ఆశించొద్దు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, పొరుగు వాంది ఆశిస్తున్నాడు. ఆశిస్తే జరిగిన సంగతి ఏమైందంటే, ఈయన నాబోతు ఇవ్వకపోతే ఈయన ఏం చేస్తాడు అంటే మూతి ముడుచుకొని వెళ్ళిపోతాడు. అలిగి వెళ్ళిపోతాడు. ఇంట్లో అన్నం తినకుండా మూలకుంటే వాళ్ళ భార్య వచ్చి, ఏమయ్యా ఇంత పెద్ద రాజువు, నువ్వెందుకు ఇట్లా అలిగినావు అంటే, నాబాతు ద్రాక్ష తోట నాకు ఇస్తలేడంటే, ఆగు నేను నీకు ఒక ఐడియా చెప్తా అని చెప్పి భార్య చంపిస్తుంది. దానికి ఈ రాజు సమ్మతిస్తాడు. దాని తర్వాత ఏమవుతుంది తెలుసా, దోపుడు సొమ్ము మీద ఆశపడి ఆ ఓనర్ని అండగా ఆ ల్యాండ్ ఓనర్ని చంపిపించిన తర్వాత వీళ్ళకి ఏం శిక్ష పడుతుంది తెలుసా? చూడండి ఏం శిక్ష పడుతుంది అంటే, 10వ వచనం నేను చదువుతా వినండి. 10వ వచనం కాదు, 15వ వచనం. నాబాతు రాప్తి దెబ్బల మీద చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాక చనిపోయాను గనుక నీవు లేచి యెజ్రెయేలుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనుల్లకపోయినా అతని ద్రాక్ష తోట స్వాధీనపరచుకోమని ఆహాబుతో చెప్పగా. ఇక్కడ జరిగిన వచనం బట్టి నాబాతు చనిపోతాడు, ఈ యొక్క ఆహాబు దాన్ని స్వాధీనపరచుకుంటాడు. దాని తర్వాత దేవుడు ఒక మనిషిని పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? ఆహాబు దగ్గరికి. ఏం చెప్తాడు ఆ మనిషి అంటే, 19వ వచనం. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుమో, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతుని చంపితేవు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనితో చెప్పాను. చూశారా, ఈ నాబోతును చంపేటప్పుడు కుక్కలు వచ్చి రక్తం నాకుతాయి. అంతగా చనిపోయి ఆ కుక్కలు నాగేంత కారణము ఎవరు తీసుకొచ్చారంటే, ఈ రాజు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆయనను చంపేసి ఆయన పొలాన్ని తీసుకున్నారు వీళ్ళు. అయితే దేవుడు పైనుంచి చూస్తున్నాడు. చూసి ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు అన్యాయంగా ఆయనను చంపినావు కదా, ఆయన పొలం గుంజుకున్నావు కదా, ఇప్పుడు నీకేమైతే తెలుసా, నువ్వు కూడా అట్లనే చచ్చిపోతావు, నీ రక్తం కుక్కలు నాకుతాయి అని అంటాడు. దేవుడు ఒక మనిషిని పంపించి ఆ విధంగా చెప్తాడు.
నిజంగానే ఈ ఆహాబు ఎట్లా చనిపోతాడు తెలుసా? యుద్ధం చేసేటప్పుడు ఎవడో గురి చూడకుండానే బాణం వేస్తాడు, అది అటు 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 తిరిగి ఈయనకొచ్చి గుచ్చుకుంటుంది. ఈయన మొత్తానికైతే లాస్ట్కు అనేకమైన గాయాలు పొంది చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈయన ఆ రథం మీద రక్తం పడి ఆ కడుగుతుంటే కుక్కలు వచ్చి నాకుతాయి. ఎంత బతికి లాస్ట్కు కుక్క సాగు వచ్చి కుక్కలు వచ్చి ఆయన రక్తం నాకినాయి. కాబట్టి ఈ సందర్భం దేవుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆహాబు చేసిన పాపం ఏంటి అంటే పరాయి సొమ్ము మీద ఆశ పెట్టుకున్నాడు. పక్కనున్న పొలము, పక్కనున్న భూమి, పక్కనున్న ఆస్తి నాకు కావాలని చెప్పి ఆశించాడు. ఏమైంది? పక్కనున్న పొలం మీద ఆశపడితే ఏమవుతుంది? కుక్క సాగు వచ్చి కుక్కలు వచ్చి రక్తం నాకుతాయి. కాబట్టి అంత పరిస్థితికి గురైన పరిస్థితి కారణమో ఎందుకు తెచ్చుకోవాలి ఆహాబు? కాబట్టి మనం పొరుగువంది ఏది ఆశించొద్దు. తోటోడు తొడగూసుకుంటే మనం మెడగూసుకోవాలి, నాకు ధనాపేక్ష రావాలి, తర్వాత ఆన్ సొమ్ము నాకు కావాలి, దోచుకుంటా దోపుడు సొమ్ము మీద అంటే దేవుడు అంగీకరించాడు. అర్థమైందా? దాని పర్యాసానానికి గురి చేస్తాడు. కాబట్టి అంత పర్యాసానానికి మనం గురి కాకూడదు. మన జీవితాలు ఎలా ఉన్నాయి వాక్య వెలుగులో పరీక్షించుకుందాం. కాబట్టి ఈ విధంగా జరిగింది. అయితే దోపుడు సొమ్ము, అన్యాయ సొమ్ము మీద మనం ఆశ పెట్టుకొని దాని గురించి మనము శిక్ష తెచ్చుకోవద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ సందర్భంలో నేను ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఒక ఊర్లో ఇద్దరు అటుపక్క ఇటుపక్క నివసిస్తున్నారు కుటుంబం. వాళ్ళ ఇంట్లో ఒక ఆడమే, ఈ ఇంట్లో ఒక ఆడమే ఉంది. వాళ్ళకు ఒక బర్రె ఉంది, వీళ్ళకు ఒక బర్రె ఉంది. ఈ రెండు బర్రెలు పాలిస్తూ ఉన్నాయి. ఒక సడన్గా ఒక ఇంట్లో ఉన్న బర్రె పాలు ఇస్తలేదు. పాలు ఇవ్వకపోతే పాలు లేవు, పెరుగు లేవు. ఈ ఇంట్లోనేమో మంచిగా బర్రె పాలిస్తుంది, మంచిగా పెరుగిస్తుంది. వీళ్ళ ఇంట్లో పెరుగు ఎక్కువ అయిపోయింది. ఎడగట్టుతున్నారు పెరుగు. వెనకట ఎడగట్టేటోళ్ళు దాన్ని ఏమంటారు? ఉట్టి కట్టి పెడుతురు. ఎవరు? పెరుగు. అయితే పక్కనున్న ఆమె ఇంట్లో పాలు లేవు, పెరుగు లేవు. ఈమె రోజు వచ్చి ఉట్టినే చూసి పోతుంది. అక్క అనుకుంటూ వస్తుంది, చూస్తుంది, పోతుంది. ఈమె కన్ను దేని మీద పడ్డది? పరాయి సొమ్ము మీద పడ్డది. ఆ ఉట్టు మీద ఆశ పెట్టుకుంది. నాకు లేకపోయి ఈమెకుండే కళ్ళమంట, ఈర్ష, తర్వాత దాన్ని ఏమంటారు, దురాశ, ఇదంతా ఇప్పుడు ఈమె పెట్టుకొని ఒకరోజు ముచ్చట పెడుతుంది ఆమెతోని. అక్క ఇగో ఇది మంచిది కాదు. ఏం మంచిది కాదు అంటే, మనము ఇతరులకు ఇచ్చే విధంగా ఉండాలి, అంత మనకే కాదు అని చెప్పి ఏదో ముచ్చట్లు పెట్టి వెళ్ళిపోయేది రోజు. దాని తర్వాత ఒకరోజు ఏం చేసింది తెలుసా? పట్నం పోయి ఒక పిల్లి కొనుక్కొచ్చింది. ఏం కొనుక్కొచ్చింది? పిల్లిని కొనుక్కొచ్చింది. ఆ పిల్లితోని ఆమెకేం లాభం లేదు, అయినా ఖర్చు పెట్టుకొని తెచ్చి ఏం చేసిందంటే ఆ ఇంట్లో సాదుతుంది. సాది ఆ పక్కింట్లోకి పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది? ఆ పాలు, పెరుగు, ఆ ఉట్టి మొత్తము తినాలని కుళ్ళు ఈమెకు. పరాయోడు బాగుపడితే ఈమె కుళ్ళు. అయితే ఈ పిల్లిని ఈమె చూసింది. ఎవరు? యజమానురా, ఈ పాలు పెరుగు ఉన్న ఇంట్లో ఉన్న ఆమె చూసింది. ఏది పిల్లి ఇన్నట్లేంది ఈ మధ్య మన ఇంట్లోకి వస్తుంది, ఏడికెళ్ళి వస్తుందో అని చెప్పి ఈమె జాగ్రత్త ఏముంది. ఇక ఆమె ముచ్చట్లు పెట్టడానికి వస్తుంది కదా. ఆమె అంటుంది, అక్క ఇగో మన ఇండ్లకు పిల్లి వస్తుంది, పిల్లి శాపం పెట్టిందంట, పిల్లి శాపం పెడితే ఉట్టు ఊడిపడుతుందంట, కాబట్టి ఉట్టు మీద కింద పెట్టక ఆడ కింద పెట్టు అని చెప్తుందంట. పిల్లి శాపం పెడితే ఉట్టి ఊడిపడుతుందా? ఈమె పిల్లి తెచ్చింది, మళ్ళీ పిల్లి శాపం పెడుతుంది, ఉట్టి ఊడిపడుతుంది, కింద పెట్టక్క అని చెప్తుంది. ఎందుకంటే పిల్లి తెచ్చి వారం రోజులు అవుతుంది, ఆ పిల్లికి దొరకకుండా పైన పెట్టింది, పిల్లికి దొరకలేదు. పిల్లి తెచ్చినా కానీ నాకు లాభం లేకపోయా, ఆమెకి ఇంకా అట్లనే ఉంది అని చెప్పి ఈమె కింద పెట్టాలని చెప్పి పిల్లి శాపం పెడితే ఉట్టి ఊడిపోతుందక్క, కింద పెట్టక్క అంటుంది. ఎందుకంటే పిల్లి వచ్చి తినిపోవాలి, ఆమెకు దొరకదు, నాకు లేకపోతే ఆమెకు కూడా ఉండొద్దని. అయితే ఈ సందర్భము దేవుడు మనకి ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, లేనిపోని శాపనార్థాలు మన మీదికి రావు. అర్థమైందా? నిర్హేతుకమైన ఇవి మన మీదికి శాపగ్రస్తంగా తీసుకురాడు. ఈమె ఉద్దేశం రాంగు. అర్థమైందా? పిల్లి శాపం పడితే ఉట్టి ఊడిపడది, మనకేం శాపాలు తలిగాయి. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మనము ఇతరుల మీద ఉన్న ఆస్తి మీద, ఇతరుల ఉన్న బాగు క్షేమం మీద మనం కుళ్ళు అసూయతో ఉండకూడదు. ఇక్కడ జరిగింది అదే. ఏది? సౌలు సందర్భం, ఇది ఆహాబు సందర్భం అదే. ఆహాబు రాజు, సమస్తం ఉంది, ఆయన సుఖభోగాలతో జీవించవచ్చు, కానీ పక్కనున్న
నాబోతు ద్రాక్ష తోట మీద కన్నుబడింది. దాని తర్వాత ఏమైంది? కుక్క సావు తెచ్చి కుక్కలు నాకినాయి ఆయన రక్తం. కాబట్టి దేవుడు మనల్ని ఏమి హెచ్చరిస్తున్నాడంటే, మనం ఉన్న దాంట్లో తృప్తి పొందాలి. ఇతరులది అన్యాయంగా పెట్టుకోకూడదు, సంపాదించుకోవడాన్ని ఆశపడవద్దు. కాబట్టి మనం ఎట్లా ఉన్నాము జీవితం. కాబట్టి సౌలుకు సమూల నాశనం చేయమంటే చేయకపోతే ఇష్టం పెట్టుకున్నాడు. ఏది శపితమైన దాని మీద, దోపుడు మీద ఇష్టం పెట్టుకున్నాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు. అదేవిధంగా ఈ ఆహాబు కూడా నాబోతు ద్రాక్ష తోట ఆశపడి ప్రాణం పోగొట్టుకున్నాడు, కుక్క సావు చచ్చిండు. ఈ విధంగా మన జీవితం ఎలా ఉంది. కాబట్టి సమూల నాశనం చేయాలి. ఎలీషా దగ్గరికి ఒక ఆయన వస్తాడు, కొన్ని బాణం పుల్లలు ఇస్తాడు. బాణం పుల్లలు ఇచ్చి మొత్తం చంపేయి అంటే ఈయన 3 బాణాలే కింద కొడతాడు. కింద కొట్టిన తర్వాత నువ్వు 3 బాణాలు ఎందుకు కింద కొట్టినావు, ఇంకా 5-6 కొట్టాల్సింది అంటే దానికి అర్థమైంది అంటే ఎంత సమూల నాశనం చేయమంటే అంత సమూల నాశనం చేసేయాలి. కాబట్టి ధనం మీద ఏదో కొద్దిగా ఉండని, కొద్దిగా నాశనం చేస్తా అనేది ఉండకూడదు మన జీవితంలో. దాని కొరకు ఈ ఎలీషా సందర్భం చెప్తున్నా. కాబట్టి ఆ రాజుకు ఎలీషా ఏం జవాబిస్తాడంటే, నువ్వు 3 బాణాలే కొట్టినావు కాబట్టి 3 సార్లు విజయం పొందుతావు. 5-6 సార్లు కొడితే 5-6 సార్లు విజయం పొందేటోనివి, కానీ నువ్వు 3 సార్లు కొట్టినందుకు 3 సార్లు విజయం వస్తుంది అంటాడు. అంటే ఈ సందర్భం దేవుడు మనకేం గుర్తు చేస్తున్నాడంటే, మనకు వ్యతిరేకంగా ఉన్న ఏ పరిస్థితులైనా సరే సమూలంగా తీసేయాలి. అర్థమైందా? మన జీవితంలో సినిమాలు చూడడము, తర్వాత విగ్రహారాధన, తర్వాత ధనాపేక్ష, దురాశ, ఒకటి పెట్టుకొని 4 తీసేసిన అంటే కుదరదు. అన్నీ తీసేయాలి. అది దేవుడు మనకు నేర్పిస్తున్న వాక్యం. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి. కాబట్టి ఆ ముసలులకు దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చిండు వేరేల ద్వారా. అరే ఈ సొమ్మంతా తీసేయరు అంటే వాళ్ళు తీసేయలేదు. తీసేయకపోతే ఏమైంది? మెత్తగా ఈపంతా ఉతికిపోయారు. అదే కాకుండా చెవులకు చెవులు ఆనిచ్చి తాళం వేసిపోయాడు. ఈ చెవుకు నా చెవు ఒకటి, ఇంకొక ఆమె చెవు ఇంకొకటి, ఆ 2 చెవులకు తాళం వేసిపోయారు. ఊరందరూ వచ్చి నవ్విరా లేదా? కాబట్టి ఎందుకు ఆశ? కాబట్టి అంత ఆశ పెట్టుకోవద్దు ధనం మీద. కాబట్టి మనదేందో మనం కలిగి ఉండాలి. ఆ విధంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈయన కొట్టమంటే కొట్టలేదు, ప్రవక్తనే బయటికి పోగానే సింహం చంపేసింది. మనం కూడా కొట్టి చంపేయాలి. మనకు వ్యతిరేకమైన అలవాట్లు ఏమేమి ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైన అలవాట్లన్నింటినీ మనం సమూల నాశనం చేయాలి. అప్పుడే మన జీవితం బాగుపడుతుంది. కాబట్టి మనము ఈ వాక్యం పరీక్షించుకుందాము. ఈ వాక్యం చేత పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందాం. మోకరించండి.